హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 అనే కన్నడ మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 45 నిమిషాలు అండ్ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 125 crore రూపీస్. మీకు తెలిసే ఉంటుంది, ఈ మూవీ 2022లో వచ్చిన కాంతారా మూవీకి ప్రీక్వెల్ లాగా ఇది చాప్టర్ 1 అండ్ ఆరిజిన్స్ని ఎక్స్ప్లోర్ చేశారు ఈసారి. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే పర్లేదు అనిపించింది అండ్ చాలా చోట్ల బోర్ కొట్టింది కూడా. ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, కదంబ డైనాసిటీ అప్పుడు ఒక అడవిలో కాంతారా అనే ఏరియా ఉంటుంది. అక్కడ శివుడికి సంబంధించిన గుహ ఉంటుందన్నమాట. దానిని గార్డెన్ ఆఫ్ బ్లూమ్ అంటారు. దాని వైపు కన్నేసిన వాళ్ళందరూ చనిపోతుంటారనమాట. ఈ లోపు రాజ్యాన్ని పాలిస్తున్న రాజశేఖర తన కొడుకు కులశేఖరాన్ని వెళ్ళొద్దని హెచ్చరిస్తాడు. ఇంతకీ కాంతారా గార్డెన్గా ఉన్న బెర్మేకి వీళ్ళకి సంబంధం ఏంటి, ఆ గుహ లోపల ఏముంది అసలు అనేది మూవీలో చూస్తాం. పాజిటివ్స్ చెప్పాలి అంటే ఈ మూవీకి మెయిన్ పిల్లర్ వచ్చేసి రిషబ్ శెట్టి గారు. ఆయన యాక్టింగ్ చేయడమే కాకుండా స్టోరీ రాసి డైరెక్షన్ కూడా చేశారనమాట. ఆ కోస్టల్ కర్ణాటక ఫోక్లర్లోని స్పిరిట్ పొజిషన్ రిచువల్స్ లైక్ బోతకోలా కానీ ఆ డివోషనల్ బిలీఫ్స్ని బాగా ప్రజెంట్ చేశారని చెప్పాలి. స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు త్రూ అవుట్ ద మూవీ. మేజర్గా ఇంటర్వల్ సీన్స్ కానీ క్లైమాక్స్లో కానీ ముందు వచ్చిన మూవీలో లాగే యాక్టింగ్ ఇరగదీశారు. సేమ్ అదే రేంజ్లో ఉంటుందన్నమాట. గులిగా ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ అయితే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై అజనీష్ లోక్నాథ్ హైలైట్ అని చెప్పాలి. సీన్స్ని బాగా ఎలివేట్ చేస్తుంది అనమాట. డివోషనల్ ఎలిమెంట్స్ కానీ హీరో ఎలివేషన్ అండ్ ఎమోషనల్ సీన్స్ కానీ అన్నిటినీ బాగా ఇమర్సివ్గా ఉండేలా చేస్తాయి. సినిమాటోగ్రఫీ బై అరవింద్ కశ్యప్ చాలా బాగుంది. రిచ్ విజువల్స్ని ప్రజెంట్ చేశాడు ఆయన. ఆ నైట్ టైంలో జరిగే సీన్స్ కానీ కేవ్స్లో ఉండేవి టెంపుల్ రిలేటెడ్వి కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. మోస్ట్ ఆఫ్ ద రిచువల్స్ అండ్ స్పిరిచువల్ ఎలిమెంట్స్ మాత్రం ఒరిజినల్ లాంగ్వేజ్లో ఉంచారు. CGI VFX వర్క్ కొన్ని చోట్ల బాగానే ఉందనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ కానీ ఆ ఫైర్ ఎలిమెంట్స్ కానీ. నెగిటివ్స్ చెప్పాలి అంటే మూవీ రన్ టైమ్ అండ్ పేసింగ్ చాలా స్లో ఉంటుంది అనమాట. ఎడిటింగ్ చేసింది సురేష్ మల్లయ్య అని కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల ప్రకాశం శోభిత్ ఉంది. బట్ హూఎవర్ ఇట్ ఈస్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు. నాకైతే థియేటర్లో 3 గంటల పైనే ఉన్నానా ఇంకా అవదేంటి మూవీ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. హీరోయిన్గా చేసిన రుక్మిణి వసంత్ గారి యాక్టింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ నాకైతే అంత కన్విన్సింగ్ అనిపించలేదు. దానికి తోడు రిషబ్ శెట్టి గారు డామినేట్ చేసేయడంతో ఇంకా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది అనమాట ఆవిడ యాక్టింగ్. బట్ మూవీ పరంగా అయితే ఆవిడకి మంచి రోల్ పడిందని చెప్పాలి. కొన్ని క్లాసికల్ డాన్స్ సీక్వెన్సెస్ కానీ సెకండ్ హాఫ్లో వచ్చేవి అని నేను చెప్పకూడదు, స్పాయిలర్ అయిపోతుంది. ఆ సీన్స్ కానీ నాకు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. కులశేఖర క్యారెక్టర్ చేసిన గుల్షన్ దేవ ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు. అంటే ఇంకొంచెం ఫెరోషియస్గా లేదంటే హీరోకి పోటాపుట్టిగా నువ్వు నేనా అన్నట్లు కానీ మరీ లేజీగా చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. మరి ఆ క్యారెక్టర్ అంతో మరి ఆయన యాక్టింగ్ అలా ఉందో నాకు తెలియదు. మూవీని సర్ప్రైజింగ్ గా కమర్షియల్ ఫార్మాట్ లోకి తీసుకెళ్లిపారు. అన్నెసరీగా వార్ సీన్స్ వస్తుంటాయి అండ్ ఫోర్సిబుల్ కామెడీ వస్తుంది మధ్యలో. ఈవెన్ ఇన్ వార్ సీన్స్ కామెడీ పెట్టారు, నాకు అర్థం కాలేదు ఎందుకు. అసలు ఆ వార్ సీన్స్ అవసరం లేదు, చాలా రన్ టైం తినేస్తుంది. ఒకనొక టైంలో అయితే నాకు ఏంటి బాహుబలి, కంగువా, ఆచార్యల రకరకాల స్టోరీ లైన్స్ ని సీన్స్ బ్లెండ్ చేస్తారంటే అనే ఫీలింగ్ వచ్చింది. చాలా సాంగ్స్ ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది అండ్ అంత ఇంప్రెసివ్ గా ఏం లేవు. డివోషన్ రిలేటెడ్ పర్లేదు కానీ మిగతా సాంగ్స్ అయితే అంత ఇంట్రెస్టింగ్ గా లేవు. దానివల్ల అన్వాంటెడ్ సీన్స్ ఇంకా డ్రాగింగ్ అనిపిస్తుంది. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి మూవీలో, బట్ సిగ్నిఫికెన్స్ ఏమి ఉండదు అనమాట. అండ్ మనకి రిజిస్టర్ అవ్వవు కూడా థియేటర్ బయటకు వచ్చాక. కొన్ని ఆర్ట్ సెట్ పీసెస్ ఫేక్గా అనిపిస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ట్ కానీ వార్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఆర్మర్ అండ్ వెపన్స్ కానీ. నేను టోటల్ మూవీ ప్రొడక్షన్ డిజైన్ గురించి ఏమనట్లేదు, జస్ట్ కొన్ని సీన్స్లో ఆ పర్టికులర్ ఎలిమెంట్స్ మాత్రం నాకు ఫేక్గా అనిపించాయి అని చెప్తున్నా. యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా పెట్టారు అన్నెసరీగా, అవి ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు కూడా. అర్జున్ రాజ్ అండ్ టోడోర్ లాజరో వర్క్ చేశారంట. నా పాయింట్ ఏంటంటే ఈ మూవీ చాలా హైప్ ఉంది అండ్ బాగా ఖర్చు పెట్టారు కూడా. అంత డెడికేషన్తో పనిచేశారు. ఆ స్టోరీ కానీ ఆ డైరెక్షన్ వాట్ ఎవర్ అవన్నీ పక్కన పెడితే ఇది కూడా బాగుంటే అడ్వాంటేజే కదా మూవీకి. ఆ ఫస్ట్ హాఫ్లో వచ్చే రథం ఫైట్ ఒకటి ఉంటుంది, నాకైతే అది డ్రాగింగ్గా ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారు మూవీని అనే ఫీలింగ్ వచ్చింది. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు, బట్ మీకు తెలిసే ఉంటుంది చాప్టర్ 2 కూడా రాబోతుంది. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదంటే మీకు 2022లో వచ్చిన మూవీ బాగా నచ్చి 1 గంట పాటు మూవీని ఇగ్నోర్ చేసి రిషబ్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూస్తాను ఈసారి అంటే నచ్చుతుంది. అది కాకుండా మనకి ఈసారి డిఫరెంట్ స్టోరీ లైన్ చెప్పబోతున్నారు, సరికొత్త డివోషనల్ ఎలిమెంట్స్ తీసుకురాబోతున్నారు అని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అయ్యే స్కోప్ ఉంది. ఏంటి బ్రో ఇంత నెగిటివ్గా చెప్తున్నావు, మేమంతా చాలా హైప్తో ఎదురు చూస్తున్నాం మూవీ కోసం అంటే నేను కూడా చాలా హైప్తో ఇంట్రెస్టింగ్ ఉంటుందని వెళ్ళాను. బట్ మోస్ట్ ఆఫ్ ది మూవీ నాకు బోరింగ్ అండ్ లెంత్ అనిపించింది. అందరికీ అలాగే ఉండాలని రూల్ లేదు కాబట్టి మీ మూవీ ఎక్స్పీరియన్స్ కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.